అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. హాయ్ హలో వెల్కమ్ టు ఆర్టీవీ హెల్త్. నేను మీ దీప్తి. ఈ మధ్యకాలంలో చూసుకున్నట్లయితే చాలా మందిలో కీళ్ళ నొప్పులు, అలానే మోకాళ్ళ నొప్పులు, షోల్డర్ పెయిన్ ఇలాంటివన్నీ చాలా ఎక్కువగా చూస్తున్నాం. అసలు ఇవి రావడానికి గల కారణాలు ఏంటి, వచ్చినప్పుడు ఆపరేషన్ ఏమీ లేకుండా పెయిన్ మేనేజ్మెంట్ ద్వారా, ప్లాస్మా థెరపీ ద్వారా వీటిని ఎలా ట్రీట్ చేయొచ్చో ఈరోజు డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. ఈ విషయాలన్నీ తెలియజేయడం కోసం ఈరోజు మన ముందున్నారు ఎపియాన్ సెంటర్ ఫర్ పెయిన్ మేనేజ్మెంట్ ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సుధీర్ దారా గారు. హలో డాక్టర్, ఎలా ఉన్నారు? డాక్టర్ గారు, ఇప్పుడు చూసుకున్నట్లయితే చాలామంది ఆర్థోపెడిక్ సర్జన్స్ అందరూ కొత్త కొత్త ట్రీట్మెంట్స్ వచ్చాయంటున్నారు. లైక్ రోబోటిక్ సర్జరీ అని, ఈ మోకాళ్ళ నొప్పులకి, నడు నొప్పి, వీటికి సంబంధించి. మీరేమో ఒక చిన్న ఇంజెక్షన్ ద్వారా మొత్తం కంప్లీట్గా క్యూర్ చేయొచ్చు అని చెప్తున్నారు. సో దీన్ని ఎలా పాసిబుల్ అంటారు? ఇప్పుడు జనరల్గా మీరు జాయింట్ మీద సర్జరీస్ కానీ, స్పైన్లో సర్జరీస్ కానీ, లిగమెంట్ మీద ఏదైనా డ్యామేజ్ అయినప్పుడు సర్జరీస్ కానీ, రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్, ట్రాఫిక్లో యాక్సిడెంట్స్ అవుతున్నప్పుడు బాడీలో కొన్ని పార్ట్స్ డ్యామేజ్ అవ్వడం వల్ల కానీ, దాని తర్వాత స్పోర్ట్స్ ఆడుతున్నప్పుడు ఏదైతే ఇంజురీస్ అవుతావో వాటికి జరిగే సర్జరీస్ కానీ చూస్తే ఇవన్నీ కూడాను డిసీజెస్ కాదు. అవన్నీ ఏంటి, ఒకటి మోకాళ్ళు అరిగిపోతే నీ ఆస్టియోఆర్థరైటిస్ అంటారు కదా. మోకాళ్ళు అరిగిపోయిన నీ ఆస్టియోఆర్థరైటిస్ అన్నది జబ్బు కాదు. అది ప్రతి ఒక్కరికి ఏదో ఒక ఏజ్లో తప్పకుండా వస్తుంది. కొంతమందికి 40లో రావచ్చు, కొంతమందిలో 50 రావచ్చు, కొంతమంది 65, 70 అయినా రాకపోవచ్చు. బట్ ఏదో ఒక ఏజ్లో వాళ్ళకి 80లో 85లో తప్పకుండా వస్తుంది. ఇలాగా బాడీలో ఏదన్నా పార్టు వయస్సు పైపడడం వల్ల వచ్చిన నొప్పితో ఏదైతే ఉందో దానికి ఆపరేషన్ అవసరమా లేదా అన్నది చాలా సంవత్సరాల నుంచి ఒక రీసెర్చ్ జరుగుతుంది. చాలా సంవత్సరాల నుంచి. ఒక 50 ఇయర్స్ ముందు ఈ జాయింట్లకు కానీ, ఈ దెబ్బలకు కానీ, తర్వాత ఈ స్పోర్ట్స్లో జరిగిన ఇంజరీస్కి కానీ ఎప్పుడు సర్జరీస్ జరిగేవి కాదు. అంతకుముందు ఏం జరిగేవి, రెస్ట్ ఇచ్చేవాళ్ళు, పెయిన్ కిల్లర్స్ ఇచ్చేవాళ్ళు. 50 ఇయర్స్ ముందు నుంచి ఈ సర్జరీస్ అన్నవి ఈ అలోపతిక్ ట్రీట్మెంట్లో విరివిగా స్టార్ట్ అయింది. సర్జరీస్ ఎందుకు స్టార్ట్ అయ్యాయంటే అది ఈ 50 సంవత్సరాలు కూడా ఇది సర్జరీ ఎరా అనమాట. సర్జరీలో ఈ కండిషన్స్ని ట్రీట్ చేసుకోవాలి. కానీ మనము ఏదైతే ఈ వయసు పైబడిన వారిలో, లేదంటే ఈ జాయింట్ దెబ్బతిని యాక్సిడెంట్స్లో ఆర్ స్పోర్ట్స్లో ఇంజరీ అయిన వాటిని అవన్నీ డిసీజెస్ కాదు. అక్కడ ఏదో ఒక స్ట్రక్చర్ డ్యామేజ్ అవ్వడం వల్ల, ఏదో ఒక పార్ట్ డ్యామేజ్ అవ్వడం వల్ల వచ్చిన ఇబ్బంది, వచ్చిన నొప్పే. కాబట్టి దీనికి ఆపరేషన్ చేయించుకోవాలా లేదంటే దాన్ని న్యాచురల్గానే హీల్ చేయాలా లేదా అన్న ఒక రీసెర్చ్ 50 ఇయర్స్ నుంచి నడుస్తూనే ఉంది. అది ఇక్కడ 2017-18 టైంలో దానికి ఒక కొత్త ట్రీట్మెంటు, ఆల్రెడీ ఉన్న ట్రీట్మెంటు అది మనకి మళ్ళీ ఇప్పుడు ఇండియాలోకి వచ్చింది. అదే ప్లాస్మా థెరపీ అంటారు. అదే చిన్న ఇంజెక్షన్ తోటి పేషెంట్ యొక్క ఓన్ బ్లడ్ని తీసుకొని ఆ బ్లడ్ ఏ పార్ట్ అయితే డ్యామేజ్ అయిందో అక్కడ ఆ బ్లడ్లోని సెల్స్ని వదలడం ద్వారా ఆపరేషన్ ఏమీ లేకుండా కంప్లీట్గా రికవరీ అవ్వడం అన్నది సాధ్యము అని నిరూపించింది నేనే. డాక్టర్ సుధీర్ దారా నా పేరు. ఇపియాన్ హాస్పిటల్, ఇపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ రీజనరేటివ్ సెంటర్ నేను 2017లో స్టార్ట్ చేశాను. ఇది ఏదైతే యూరోప్ కంట్రీస్లో ఉందో, ఇది ఏదైతే అమెరికాలో 15-20 ఇయర్స్ నుంచి ఉందో దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పాపులరైజ్ చేసి, ఇక్కడ ప్రోటోకాల్స్ అంటే మన ఇండియా పేషెంట్లకి తగ్గట్టుగా దాన్ని మార్చి, దాన్ని ఈ 2017 నుంచి ఒక 7 ఇయర్స్ పాటు నేను దగ్గర ఇప్పుడు మోకాళ్ళ మటుకే ఒక 50,000 కేసులు చేయడం జరిగింది. ఈ 50,000లో కూడాను సక్సెస్ రేటు 85-95%. అంటే 100లో 85-95 మంది ఈ 7 సంవత్సరాలు చేసుకున్న వాళ్ళందరూ కూడా బాగున్నారు. వీళ్ళందరూ కూడా మాతోనే ఉన్నారు. ఇంత సక్సెస్ వచ్చింది కాబట్టి మనము ఈ మోకాల ఆపరేషన్లు, స్పైన్ ఆపరేషన్లు, షోల్డర్ ఆపరేషన్స్, హిప్ రీప్లేస్మెంట్ సర్జరీస్కి ఒక మంచి, ఒక బ్యూటిఫుల్, ఒక చాలా ఎఫెక్టివ్ ట్రీట్మెంట్ కొత్తది వచ్చిందని, అది ఆపరేషన్ లేకుండా చిన్న ఇంజెక్షన్తో అవుతుందని. దానికి ప్రూఫ్ ఏంటంటే ఇపియాన్ హాస్పిటల్. ఇపియాన్ హాస్పిటల్లో 7 సంవత్సరాల నుంచి మోకాళ్ళకు మటుకే 50,000 కంటే ఎక్కువ కేసెస్ చేసి సక్సెస్ చేసాం.
సో అందుకని ఇది తప్పకుండా నమ్మాల్సిందే, ఎందుకంటే ఇంతమంది పేషెంట్ డేటా మన దగ్గర ఉంది, ఎంతోమంది డాక్టర్లకి చేసాం, ఎంతోమంది సినిమా యాక్టర్లకు చేసాం, ఎంతోమంది ఇండస్ట్రీలు చేసాం, ఎంతోమంది పొలిటీషియన్స్ చేసాం. అందుకని ఇది తప్పకుండా నమ్మాలి, నమ్మదగ్గది. ఎందుకంటే దీనికి FDA అప్రూవల్ ఉంది, ICMR అప్రూవల్స్ ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి కాబట్టి అది నమ్మాలి. నమ్మేటట్టు మనకి ఈపీఆన్ హాస్పిటల్ జరిగింది కాబట్టి ఇది తప్పకుండా పాసిబుల్ అని నేను చెప్తాను. ఓకే సార్, మీరు ఇప్పుడు చెప్పారు కదా ఒక 50 పైన కేసెస్ 50,000 పైన కేసెస్ డీల్ చేసినట్టు, అండ్ అలానే సక్సెస్ రేట్ కూడా ఎక్కువ ఉందని చెప్తున్నారు. బట్ వేరే ఆర్థోపెడిక్ సర్జన్స్ తీసుకున్నట్లయితే ఇది ఓన్లీ గ్రేడ్ 1 గ్రేడ్ 2లోనే క్యూరబుల్ అవుతుంది, గ్రేడ్ 3కి 4కి పనికిరాదు అంటున్నారు. సో మీరు దాని గురించి సక్సెస్ రేట్ గురించి ఏం చెప్తారు? ఇప్పుడు ఇది ఒక విష ప్రచారం అనమాట. ఆర్థోపెడిక్ సర్జన్ అందరూ కాదు పాపం, అందరూ మంచి వాళ్ళు, కొంతమంది ఉంటారు ఉంటారు కదా, మనుషుల్లో మంచి వాళ్ళు చెడ్డవాళ్ళు ఉంటారని. కొంతమంది ఏంటంటే ఇది గ్రేడ్ 1 గ్రేడ్ 2లోనే పనిచేస్తుంది, గ్రేడ్ 3 గ్రేడ్ 4లోనే పనిచేయదు అనే ఆ ప్రచారం ఏదైతే ఉందో అది 100% అబద్ధం. ఎందుకు అంటే ఎట్లా చెప్తారు సార్ వాళ్ళు అన్నారని మీరు టక్కన అబద్ధం అంటే, నేను ఇప్పటి వరకు చెప్పాను కదా మోకాళ్ళకు మటుకే 50,000 కేసుల కంటే ఎక్కువ చేశానని, దాంట్లో 49,000 మోకాళ్ళ చికిత్సలు ఇంజెక్షన్ తోటి ప్లాస్మా థెరపీ తోటి నేను చేసిన కేసులు అన్నీ గ్రేడ్ 4వే. ఎందుకంటే గ్రేడ్ 3 గ్రేడ్ 4లోనే పేషెంట్కి నొప్పి వస్తుంది, నొప్పి ఎక్కువ అవుతుంది, అప్పుడే డాక్టర్ దగ్గరికి వస్తారు. గ్రేడ్ 1 గ్రేడ్ 2లో చాలామంది 90% 100కి 90 మంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళారు, ఏదో చిన్న చిన్న మాత్రలు వాడుతూ అలా కాలం గడుపుతారు. కానీ ఈ ప్రచారం ఏదైతే ఉందో గ్రేడ్ 3 గ్రేడ్ 4లో పని చేయదని, కొంతమంది అయితే ఇది అసలు పనే చేయదంటారు, కొంతమంది పెద్ద పెద్ద ఆర్థోపెడిక్ సర్జన్స్ ఉన్నారు వాళ్ళు ఇది అసలు పనే చేయదు అన్నది ఒక విష ప్రచారము. అది నమ్మకండి. ఎందుకంటే ఒక మంచి పని జరుగుతున్నప్పుడు దాన్ని అందరూ కలిసి మంచిగా జరగాలి, అది ఎఫెక్టివ్గా ఉంది కాబట్టి పబ్లిక్ అంటే మన సమాజం అంతా కూడాను మంచిగా అవ్వాలి, ఈ అనవసరమైన ఆపరేషన్లతోటి కాంప్లికేషన్స్ లోను కాకూడదని అందరికీ తెలుసుకోవాలి. డాక్టర్లు కూడా అలాగే 90-95% డాక్టర్లు ఈ ట్రీట్మెంట్ని యాక్సెప్ట్ చేశారు. ఆర్థోపెడిక్ సర్జన్సే వాళ్ళు కూడా చేస్తున్నారు. మంచి విషయం ఏంటంటే వాళ్ళు కూడా ఫాలో అవుతున్నారు. కొంతమంది ఏంటంటే పాతకాలం వాళ్ళు ఉంటారు. ఈ మధ్య ఒక డాక్టర్ ఉన్నాడు, ఆయన పెద్ద ఆయన, పేరు చెప్పకూడదు, ఆయన ఏమిటంటే హాస్పిటల్ అమ్మేసుకున్నాడు, బాగా ఫ్రస్ట్రేషన్ ఉన్నాడు, వాళ్ళ టీంలో వాళ్ళందరూ వెళ్ళిపోయారు, ఎవరు లేరు ఆయన దగ్గర, ఇంతకుముందు ఉన్న హాస్పిటల్ అమ్మేసుకున్నాడు. ఆయనకి ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఆయనకు వచ్చే పేషెంట్లు మామూలుగా తగ్గిపోయిందే కాకుండా ఆయనకు వచ్చిన చాలామంది పేషెంట్లు మా దగ్గరకు వచ్చి చేయించుకోవడంతో ఫ్రస్ట్రేషన్ ఎక్కువైపోయి అసలు ఇది పని చేయదు, వాళ్ళకి ఏం తెలియదు అన్నాడు. నేను ఆయనకు ఒక క్వశ్చన్ అడగమన్నాను పేషెంట్ని, సార్ మీరు ఈ ప్లాస్మా థెరపీ పని చేయొద్దు అంటున్నారు కదా, మీరు ఎన్ని కేసులు చేశారు సార్? ఇప్పుడు ఏదైనా చెయ్యాలంటే మీకు ఎక్స్పీరియన్స్ ఉండాలి కదా, సరే మీరు ఎన్ని కేసులు చేశారు, ఎన్ని కేసులు చేస్తే మీరు ఎన్ని ఫెయిల్ అయ్యాయి, అవి చేసిన ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు అప్పుడు చెప్పొచ్చు అని నేను ఆ పేషెంట్స్ కూడా ఎవరైతే నన్ను అడిగారు, సార్ ఆయన ఇట్లా అంటున్నాడని. ఇవన్నీ ఎందుకు నేను చెప్తున్నానంటే ఎప్పుడైనా ఒక మంచి జరుగుతున్నప్పుడు అది కూడాను ప్రతి పేద ప్రజలకు కూడా అందుబాటులో ఉన్న ట్రీట్మెంటు ఏ కాంప్లికేషన్ లేకుండా ఏ సైడ్ ఎఫెక్ట్ లాగా జరుగుతున్నప్పుడు అందరూ కూడా ఒక చెయ్యి ఇవ్వాలి, అందరూ హెల్ప్ చేయాలి, డాక్టర్సే హెల్ప్ చేయాలి. డాక్టర్స్ హెల్ప్ చేసినప్పుడు ఇది స్ప్రెడ్ అవుతుంది. ఒకవేళ 1-2 నేను చెప్పిన డాక్టర్ లాంటి వాళ్ళు ఉన్నా కూడాను వాళ్ళు వాషౌట్ అయిపోతారు, వాళ్ళు ఎవరు కనపడరు, వాళ్ళ మాట కూడా ఎవరు నమ్మరు. ఎందుకంటే డాక్టర్ వృత్తి అనేది చాలా చాలా నోబెల్ ప్రొఫెషన్, దాంట్లో ఇట్లాగా విష ప్రచారం చేయకూడదు. మీరు అన్నట్టు గ్రేడ్ 3 గ్రేడ్ 4లోనే ఇది పనిచేస్తుంది, గ్రేడ్ 1 గ్రేడ్ 2లో చాలా బాగా పనిచేస్తుంది. కాకపోతే గ్రేడ్ 1 గ్రేడ్ 2లో ఎవరు రారు, పేషెంట్స్ చాలా తక్కువ వస్తుంటారు. ఈ ట్రీట్మెంట్ గురించి అవగాహన ఉండి గ్రేడ్ 1 గ్రేడ్ 2లో నొప్పి వచ్చినప్పుడు మా దగ్గరికి వస్తే హ్యాపీగా అక్కడ కూడా చేయొచ్చు. కానీ గ్రేడ్ 3 గ్రేడ్ 4లో ఆపరేషన్ ఒక్కటే మార్గం అన్నది తప్పకుండా పెద్ద తప్పది, అది ఒక విష ప్రచారం, దాన్ని నమ్మకండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.